గొర్రెల స్కామ్ కేసులో జాయింట్ డైరెక్టర్ అంజలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది నాంపల్లి ఏసీబీ కోర్టు. మరి కొద్దిసేపట్లో చంచల్గూడ జైలు నుంచి ఇద్దరిని ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించనున్నారు. కేసులో జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది నాంపల్లి ఏసీబీ కోర్టు. మరి కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి ఇద్దరిని కూడా ఏసీబీ కస్టడీలోకి తీసుకోబోతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గొర్రెల స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, కృష్ణయ్యలను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి అంజిలప్ప, అదేవిధంగా కృష్ణయ్యలను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏసీబీ ఆఫీస్ కి తరలించి అక్కడ విచారించనున్నారు. ముందుగా ఇద్దరికి కూడా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో విచారించారు. అయితే గొర్రెల స్కామ్ కు సంబంధించి కాంట్రాక్టర్ మోయినుద్దీన్ కి అంజిలపై గల సంబంధాలపైన విచారించనున్నారు. ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అంజిలప్పతో రాబట్టే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో మొత్తం 6 మంది అరెస్ట్ కాగా 4గురిని కస్టడీలోకి తీసుకొని విచారించిన ఏసీబీ అధికారులు ఇప్పుడు అంజిలప్ప, అదేవిధంగా కృష్ణయ్యలను కూడా విచారించి ఈ స్కామ్ కు సంబంధించి మొత్తం నిధులు గోల్మాల్ కు సంబంధించి ఎంతవరకు జరిగాయి, ఎవరెవరికి చెల్లించారు, వీళ్ళు ఏదైతే బిల్స్ పశుసంవర్ధక శాఖకు సంబంధించి బిల్స్ వేరే బినామీల అకౌంట్లకి, అదేవిధంగా లోలోనా కంపెనీకి సంబంధించిన ఉద్యోగుల అకౌంట్లకి మళ్లించారు. కాబట్టి ఆ నిధులకు సంబంధించి ఎవరెవరికి చెల్లించారు, ఎలా ఈ ప్రాసెస్ అంతా నడిచింది అనేది కూడా దానికి సంబంధించి ఇద్దరు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి పశుసంవర్ధక శాఖలో ఉన్న మరికొంతమంది అధికారి పాత్రల పైన కూడా వీరిద్దరి వివరాలు అడిగి తెలుసుకొనున్నారు ఏసీబీ అధికారులు. జాయింట్ డైరెక్టర్ తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్, అదేవిధంగా డైరెక్టర్ గా ఉన్నటువంటి మరో అధికారి పైన కూడా ఆరోపణలు ఉండడంతో అతనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అంజిలప్పని అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ 5 రోజుల పాటు బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలోని ఏసీబీ కార్యాలయంలో ఇద్దరిని కూడా విచారించనున్నారు ఏసీబీ అధికారులు. సురేష్, అయితే ఏ కోణంలో విచారణ జరిగే అవకాశాలున్నాయి? వారి యొక్క ఫోన్ కాల్స్, అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా విచారణ జరపబోతున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు 2,10,00,000 కేసుకు సంబంధించిన నిధులన్నీ కూడా ఎవరి అకౌంట్లకు పోయాయి అనేది ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. అకౌంట్లకు సంబంధించిన హోల్డర్స్ కూడా పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే రైతులను కూడా దాదాపు 17 మంది రైతులను అనేక సార్లు ఇప్పటికి 3 సార్ల పాటు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ గొర్రెలకు సంబంధించి డబ్బులు లోలోనా కాంట్రాక్ట్ కు సంబంధించిన మోయిదుద్దీన్ ఆయన రైతులకు చెల్లించకుండా ఆయన బినామీల అకౌంట్లకు మళ్లించడానికి ఈ అధికారులందరూ కూడా సహకారం చేశారు. తర్వాత ఆ మోయినుద్దీన్ నుంచి వీళ్ళు లబ్ధి పొందినట్టు ఆధారాలు ఏసీబీ అధికారులు సేకరించారు. కాబట్టి మొత్తం మోయినుద్దీన్ ఎన్ని బిల్లులు ఇలా అవకతవకలకు పాల్పడ్డాడు, ఎంతమందికి కమిషన్ రూపంలో అధికారులకు లంచాలు ఇచ్చాడు, వీరి ఆస్తులు కూడా భారీగా కూడబెట్టినట్టు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే అంజిలప్పకు సంబంధించి జడ్చెల్లలోని 3 బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేశారు. అక్కడ భారీగా బంగారంతో పాటు నగదు, అదేవిధంగా కొన్ని విలువైన డాక్యుమెంట్స్, ఓపెన్ ప్లాట్స్, అదేవిధంగా వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్బుక్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ ఆస్తులకు సంబంధించి వివరాలను కూడా అంజిలప్పని అడిగి తెలుసుకున్నారు. ఈయన ఆదాయానికి మించి కూడా ఆస్తులు సంపాదించాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంజిలప్ప, కృష్ణయ్యలను కూడా విచారించి మరిన్ని వివరాలను కూడా వారి నుంచి రాబట్టనున్నారు. ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించిన బాధితులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్నిటికి సంబంధించి విచారణ కూడా ఏసీబీ కొనసాగిస్తుంది. రైట్, థాంక్యూ సురేష్.